మిత్రులారా, పేపర్ లీక్ అనేది మామూలు విషయం కాదని నాకు తెలుసు. లక్షలాది మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇది ఎంతో బాధాకరం. అందుకే పేపర్ లీక్ ఘటన జరిగిన పెటి నుంచి గత 2.5 నెలల్లో ఎన్నో కఠిన చర్యలు తీసుకున్నా, నేరస్తులను పట్టుకున్నా. వారు ఇప్పుడు జైలులో ఉన్నారు. విద్యార్థులు ఒక సంవత్సరం వృధా కాకూడదని మా అత్యంత ముఖ్యమైన బాధ్యత. తక్షణమే పరీక్షలు నిర్వహించడం చాలా అవసరం. సాధ్యమైన తక్కువ సమయంలో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు జరిగేలా ప్రభుత్వం తన పూర్తి శక్తిని ఉపయోగించి ఏర్పాట్లు చేసింది. 6 రోజుల క్రితం 19వ తేదీన ఫలితాలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంతోష వార్తలు కూడా వస్తున్నాయి. కానీ మేము అంతటితో సంతృప్తి చెందే వారిలో లేము. అందుకే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కోసం నేను ఈరోజు సంబంధిత విభాగాలకు ఆదేశాలు ఇచ్చాను. ఈరోజు ఆయా విభాగాలు నిరంతరం శ్రమించి అర్ధరాత్రి నాకు ముసాయిదాను డ్రాఫ్ట్ కూడా అందజేశాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరియు కఠినమైన శిక్షల నిబంధనలతో కూడిన ఈ ముసాయిదాపై రేపు కేబినెట్లో చర్చను కేబినెట్ సచరుల సలహాలు అనంతరం దీనికి తుది రూపం ఇస్తాము. సోమవారం నుంచి పార్లమెంటు 2వ వారం సమావేశాలు ప్రారంభం కాగానే వీలైనంత త్వరగా బిల్లును ఆమోదించేందుకు మా వంతు కృషి చేస్తాము.